నమస్తే ఎన్ఎస్ఆర్ న్యూస్కి స్వాగతం. నేను మీ సాయి ప్రియ. ప్రస్తుతం మనం పోతన జ్ఞానపీఠంలో ఉన్నాము. ఈరోజు ఉగాది వేడుకలు అంగరంగ వైభవంగా జరుపుకుంటున్న నేపథ్యంలో ఇక్కడికి విచ్చేసిన కాళోజీ ఖండాంతర కవి గారు, కాళోజీ విజ్ఞాన సెక్రటరీ గారు, వేలూరి రాములు విఆర్ విద్యార్థి గారు మనతో పాటు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్కారం. ఇక్కడ మీకు అవార్డు రావడం మీకు ఎలా అనిపిస్తుంది? మీ గురించి ఎన్నో పుస్తకాలు, మీ గురించి ఎన్నో రచయితలు ఉన్న నేపథ్యంలో మీరు ఈరోజు ఇక్కడ పురస్కారం అందుకోవడం మీకు ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇది పోతన విజ్ఞాన పీఠం కదా. ఏళ్ల క్రితం నేను కూడా ఐడెంటిఫై సాహిత్య కార్యక్రమాలు చేసేవాడిని. ఒక పోతన లాంటి మహానుభావుని పేరిట ఉన్నటువంటి సంస్థ నాకు ఈ అవార్డు ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. చాలా విలువైనగా నేను గ్రహిస్తాను ఇది. మీరు మిలిటరీలో పనిచేసామని కూడా విన్నాము. మీ గురించి ఎన్నో పుస్తకాలు కూడా ఉన్నాయని విన్నాము. అంత గొప్పవారు మీరు ఇక్కడికి రావడం మాకు కూడా ఆనందము. మీకు ఎలా అనిపిస్తుంది? నేను డిఫెన్స్లో పనిచేసా, ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో 2 యుద్ధాల్లో పార్టిసిపేట్ చేసిన. 15 సంవత్సరాలు పనిచేసి మళ్ళీ బయటకు వచ్చి ఎన్ఐటి నుంచి రిటైర్ అయ్యాను. చాలా పుస్తకాలు, నేను 7 కవితా సంపుటాలు, తర్వాత వ్యాస సంపుటాలు, ఇంటర్వ్యూలు, ఇట్లాంటివి బుక్స్ పబ్లిష్ అయ్యాయి. నా పుస్తకాలు ఉర్దూలో, ఇంగ్లీష్లో, హిందీలో వచ్చినవి. తర్వాత అమెరికాలో కూడా నా గురించి చాలా సభలు ఏర్పాటు చేశారు, నన్ను పిలిచి మాట్లాడించారు. నా గురించి కూడా అద్దంలో విద్యార్థి అని 2012లో సుప్రసిద్ధ దర్శకులు బి నరసింహరావు గారు, మా భూమి రంగుల కళ దాసి డైరెక్టరు, వారు 2012లో అద్దంలో విద్యార్థి అని కొందరు చాలా ప్రముఖుల చేత వ్యాసాలు రాయించిన కవిత్వం మీద బుక్ వేశారు. మళ్ళీ ఈ మధ్య నేను 80 సంవత్సరాలు కంప్లీట్ అయిన సందర్భంగా, ఇప్పుడు అశీతి సందర్భంగా కాళపుష్పం అని ఒక పెద్ద పుస్తకం వచ్చింది. ఇంకా 65 మంది ఇక్కడ ఈ దేశంలో ఉన్నటువంటి తెలుగు వాళ్ళు, అమెరికాలో ఉన్న కొందరు తెలుగు వాళ్ళు అనేక వ్యాసాలు రాశారు. నిరంతరం కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయి, పార్టిసిపేట్ చేస్తుంటాను. తెలుగు యూనివర్సిటీ వాళ్ళు కూడా నాకు కీర్తి పురస్కారం, ప్రతిభా పురస్కారం, ఇట్లాంటి కొన్ని పురస్కారాలు ఇచ్చారు. ముఖ్యంగా కాళోజీ సెక్రటరీగా పనిచేస్తున్నారు కదా, మీకు ఎలా అనిపిస్తుంది అంటే కాళోజీ సెక్రటరీగా పనిచేయడం? కాళోజీ మహానుభావుడు కదా. ఆయన నా 7వ ఏట నుంచి ఆయన చివరి క్షణం వరకు, వారు చివరి క్షణంలో కూడా పక్కనే ఉన్నా నేను. వారి కుటుంబంతో, వారితో మాకు ఉన్నటువంటి అనుబంధం ఒక బాధ్యతగా నేను భావిస్తాను. కాళోజీ ఫౌండేషన్ సెక్రటరీగా ఉండడం, ఫౌండర్ సెక్రటరీగా నాదో బాధ్యత అది. మేము ఎక్కువ కార్యక్రమాలు చేయకపోవచ్చు, కానీ చేసినవి మాత్రం చాలా అప్రాప్రియేట్గా కాళోజీ యొక్క ఆశయాల్ని ప్రచారం చేయడం కోసం చేస్తున్నాం. అది ఇప్పుడు వచ్చే యువతకి మీలాగా పోయేట్ కావాలనుకునే వారికి మీరు ఇచ్చే సందేశం ఏంటి సార్? సందేశాలు ఏముండవమ్మా ఎవరిచ్చేటి, కానీ వాళ్ళు ఏం చేయాలంటే, మేము ఎవరికి వాళ్ళు ఏదో రాస్తున్నారు, రాయడం మంచిదే, కానీ అధ్యయనం చాలా ముఖ్యం. ప్రతి కవి, ప్రతి రచయిత అధ్యయనం బాగా చేయాలి, పూర్వీకులను చదువుకోవాలి. మహాభారత రామాయణాలు కూడా చదువుకోవాలి, కాళిదాసుని చదువుకోవాలి, తెలుగు కవులను, పూర్వ కవులను చదివితే వాళ్ళకు ఒక అవగాహన ఏర్పడుతుంది. అప్పుడు వాళ్ళ కవిత్వం రిచ్గా ఉంటుంది. కవిత్వం అయినా, ఈవెన్ రచన నవలలైనా, ఎవరైనా, ఇక్కడ గొప్ప నవలకారుడు ఉన్నాడు అంపశయనవి. సో అట్లాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేర్చుకోవాలి అని నా ఉద్దేశం. అని ఈ యూత్కు చెప్పేది. మనతో పాటు మరో కవి గారు శ్రీధర్ గారు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. సార్, ఇక్కడ మీకు ఈ అవార్డు రావడం మీకు ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది మేడం. ఎందుకంటే నేను ఇక్కడ వాళ్ళతో నాటకాలు వేయడం, కవితలు, కథలు రాయడం, అందరు మిత్రులతో ఇవన్నీ అలవాటు అయిపోయినాయి. చిన్నప్పటి నుంచి కూడా ఇట్లాంటి ప్రోగ్రామ్స్ అంటే చాలా ఇష్టం. నేను ఆర్టిస్ట్ అయ్యి నిత్యం టెంపుల్లో పెయింటింగ్ చేసుకున్నా, కానీ వీటి మీద ఆకర్షణ ఎక్కువ ఉన్నది నాకు. అందుకోసం చాలా కవితలు రాసిన, నేను 2-3 నాటకాలు రాసిన, పాటలు రాసిన. దేశభక్తి గీతం దాని గురించి ఒక లిరిక్ సెంట్రల్ గవర్నమెంట్కి పంపించిన. దానికి వరంగల్కు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. మన జెండా 10,000 రూపాయల నగదు. మీకు ఈ కవితలు, రచయిత, నాటకాలు అసలు వీటిలోకి రావాలని ఎందుకు అనిపించింది సార్? అది అప్పుడు చిన్నప్పుడు అంత సమాజం వీటితోని చాలా ఆనందం ఉండేది. వీటిలో బుర్ర కథలు కానీ, జానపద కథలు, ఇట్లాంటి వాటితో ఒకప్పుడు ఇవన్నీ లేవు.
ఇప్పుడు కంప్యూటర్ వ్యవస్థ వచ్చిన కాంచి పిల్లలంతా గేమ్స్ మీదనే ఇంట్రెస్ట్ పోతుంది. అప్పుడు మా చిన్నప్పుడు ఏంటంటే ఇట్లాంటి ఆటలు పాటలు అంటే ఎంతో చాలా బాగుండేది. అందుకోసం వాటి మీద అట్రాక్షన్ ఉండే. సరే ఒక వయసు వచ్చేంత వరకు నా పని చేసుకోవాలి, మిగతా వయసు తర్వాత అన్ని ఇట్లాంటి కార్యక్రమాలు ఉండాలని నా చిన్నప్పటి నుంచి ఒక కోరిక. అట్లనే నేను స్టెప్ బై స్టెప్ వెళ్తున్నా. దాదాపు మీరు ఎన్ని కవితలు రాశారు సార్? మాకోసం ఒక కవిత చెప్పగలుగుతారు? పరాభావన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు మరియు అభినందనలు. కవుల కలం నుండి అక్షర కుసుమాలు పూయిస్తే అవి కోకిల గొంతులోని తీయని రాగాలై ప్రతిధ్వనించి పరవశింపజేస్తాయి. ప్రపంచం బాగుండాలంటే ప్రేమించే తత్వాన్ని పెంపొందించుకోవాలి. అధికారం కోసం, అహంకారం కోసం వినాశకర ఆయుధాలు విడనాడి అజ్ఞానం అనే కటిక చీకటిని వదిలి జ్ఞానం అనే వెలుగులో పయనించాలి. ప్రేమానురాగాలను పంచుకోవాలి. యుద్ధంతో ఏళ్లుగా ఏం సాధించాం? యుద్ధంతో చివరకు మిగిలింది బూడిదే. మల్లెపూల తోటలోని సౌరభాన్ని ఆస్వాదిద్దాం. స్వచ్ఛమైన గాలి పీల్చి ఆనందంగా జీవిద్దాం. మంచి ఆలోచనలకు ఆదర్శమై నిలుద్దాం. ప్రపంచ శాంతి స్వేచ్ఛకై పావురాలను ఎగురవేద్దాం. విశ్వశాంతికై జెండాలను ఎగురవేద్దాం. పండుగలన్నీ ప్రశాంతంగా జరుపుకుందాం. అన్ని పండుగలు